వెల్కమ్ బ్యాక్. తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు సమీక్ష సమావేశం నిర్వహించారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ప్రక్షాళన ప్రారంభిస్తామన్నారు. తిరుపతి ఆధ్యాత్మిక నగరం కాబట్టి ప్రతిరోజు లక్షలాది మంది యాత్రికులు వచ్చి పోతుంటారని, శానిటేషన్ తొలి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. పార్కుల అభివృద్ధి, మరమ్మతులకు రెండో ప్రాధాన్యత ఇవ్వాలని, త్వరితగతిన చేయాలని సూచించారు. వాకర్స్ కు ఇబ్బందులు లేకుండా వాకింగ్ ట్రాక్స్, ఆహ్లాదకరమైన వాతావరణం, జిమ్, యోగా, పచ్చదనం ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయాలని కోరారు. తిరుపతిలో గుంతలు లేని రోడ్డు ఉండాలని, తాత్కాలిక మరమ్మతులు లేదా శాశ్వత పరిష్కారం చూపేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాకాలం ఇబ్బందులు లేకుండా గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని పనిచేయాలని, నగరంలో వీధి లైట్లు అన్నింటినీ ఏర్పాట్లు చేయాలన్నారు. చేయాలని కొన్ని చోట్ల చాలా ఉన్నాయి. తిరుపతి నియోజకవర్గంలో ఈ పార్కుల అభివృద్ధిని త్వరితగతిన అన్ని అంగుల్లో చేయాలని, చాలామంది తిరుపతి ప్రజలు వాకర్స్ అన్ని పార్కుల్లో ఎక్కడికక్కడ దాదాపు 500 నుంచి 2000 మంది వరకు కూడా ప్రతిరోజు పొద్దున్న సాయంకాలం వాకింగ్ పోతున్నారు. అటువంటి పార్కుల్లో వాకింగ్ ట్రాక్స్ ఉన్నాయి. ఆ వాకింగ్ ట్రాక్స్ని కూడా మరమ్మతులు చేయాలని, అక్కడ ఆహ్లాదకరమైన అన్ని సౌకర్యాలు కలిగించాలని, గ్రీనరీ కానీ, జిమ్లు కానీ, వాకింగ్ ట్రాక్ కానీ, చిల్డ్రన్స్ ప్లే కానీ, యోగా కానీ, ఇంకా ఇతరత్ర ఏదేది స్కేటింగ్ కానీ ఏదేది అవసరాలు ఉన్నాయో ఇవన్నీ ప్రాధాన్యత పార్కుల పైన పబ్లిక్ ఉపయోగపడే విధంగా అభివృద్ధి చేయాలనేసి కూడా చర్చించడం జరిగింది. పార్కులు అభివృద్ధి చేయాలని కొన్ని చోట్ల చాలా ఉన్నాయి. తిరుపతి నియోజకవర్గంలో ఈ పార్కుల అభివృద్ధిని త్వరితగతిన అన్ని అంగుల్లో చేయాలని